చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ అని పెట్టి ఒక ఆకర్షణీయమైన లోగోని, ఒక ఆకర్షణీయంగా ఉండే అడ్వర్టైజ్మెంట్ని, మా పిల్లలకి ఎక్స్ట్రాడినరీ ఇంకెక్కడ ఉండని డ్రెస్ కోడ్ని వాళ్ళందరినీ ఇచ్చి ఆ డీసెన్సీగా కనపడే విధానమే కాదు, మా కరిక్యులం చాలా యూనిక్ కరిక్యులం. మా ప్రాక్టీస్ ఏదైనా కానీ రిగార్డింగ్ ఎక్స్పోజర్, రిగార్డింగ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, రిగార్డింగ్ స్పోర్ట్స్, రిగార్డింగ్ మీరు మా ఇందాక సాయిగీతిగా చెప్పినట్టు, చేతన్ మాధుర్ చెప్పినట్టు, ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా పిల్లలు వాళ్ళ ప్యాషన్ని వాళ్ళు చూజ్ చేసుకునే దాన్ని 100% ఆ హైట్స్కి రీచ్ అయ్యేలాగా, ఏదో పుస్తకాలు చదివి లైఫ్లో ఫెయిల్ అయ్యే విధంగా కాకుండా భవిష్యత్తులో, ఈరోజు ఇందాక చెప్పాం మనం ఫైనాన్షియల్ లిటరసీ కావచ్చు, ఫుడ్ న్యూట్రిషన్ సంబంధించిన అవేర్నెస్సే కావచ్చు, తర్వాత ఫోటో జర్నలిజమే కావచ్చు, లేదా 6 రకాల పాత్వేల్లో ఏదైనా తీసుకోండి. స్టూడెంట్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ మనం ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత అవేర్నెస్ వచ్చే విషయాన్ని ఈరోజు ఈ స్కూల్లో చిన్నపిల్లల నుంచే, చిన్నతనం నుంచే స్కూల్ అంటే మినిమం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏజ్ దగ్గర నుంచి వాళ్ళు ప్రతిదానికి మీద ఒక సొసైటీ మీద ఒక కన్సర్న్తో ఇక్కడ డెవలప్ అవుతున్నారు. నాకు కూడా చాలా రోజులు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా అపోహ ఉండేది. చాలామంది ఒక స్టేటస్ కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నారు. ఆ స్కూల్లో చదివిన ఏ పిల్లవాడైనా నిజంగా ఎక్కడ 100% సెటిల్ అయిండు అనే అపోహలు ఉండేవి. కానీ మేము మా శ్రీ చైతన్య గ్రూప్ తయారు చేసిన ఈ ఫ్యూచర్ పాత్వే సిలబసెస్ ఏదైతే ఉందో, ఫ్యూచరిస్టిక్ సిటిజన్గా తయారు చేయడానికి ప్రతి ఆస్పెక్ట్లో నాట్ ఓన్లీ 1 యాంగిల్ 2 యాంగిల్ మల్టీ డైమెన్షన్లో ప్రతి మనిషికి ఈరోజు సొసైటీలో ఒక లీడర్గా, ఒక ఎంటర్ప్రైనర్గా, ఒక సిఇఓగా, ఒక వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళని తయారు చేయటానికి కావాల్సిన ఆల్ ఆస్పెక్ట్స్ని మేము మీకు ఇవ్వగలుగుతున్నాం. నాకు చాలా గర్వంగా ఉంది. నా పిల్లలు ఇక్కడ జాయిన్ అయిన మా పిల్లలు, మా పేరెంట్స్ అందరికీ మీరు వాట్ యూ స్పెండ్ టైమ్ ఆర్ యూ స్పెండ్ మనీ హియర్, మీరు దీనికి 10 రెట్లు 100 రెట్లు మీ పిల్లలకి న్యాయం జరిగేలా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇలాంటి స్కూల్స్ భవిష్యత్తులో మన తెలంగాణ సమాజానికి అందరికీ స్ప్రెడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని, మీరు అందించిన ఆదరణ చాలా చాలా మళ్ళీ శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున, శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, గ్లోబల్ స్కూల్. 100% ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి ప్రతి ఊర్లో, ప్రతి సెంటర్లో ఒక స్కూల్ పెట్టి దానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టి దాన్ని ఒక ప్యాషన్గా, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని అంటే ఓహో ఇలా ఉంటుందని ఒక ట్రెడిషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. బట్ ఇది ట్రెడిషనల్ స్కూల్ కాదు, ఇది గ్లోబల్ స్కూల్. శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా అనేది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి, ట్రెడిషనల్ స్కూల్స్కి చాలా డిఫరెంట్ కరిక్యులమ్ తోటి స్టూడెంట్స్ని, గ్లోబల్ లీడర్స్ని తయారు చేసే స్కూల్ ఇదని, దీనికోసం మేము ఎంత రీసెర్చ్ చేశామో అనేది ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి ఈ స్కూల్లో ఈ 1 అకాడమిక్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 months మాత్రమే ఈ స్కూల్ ఇప్పటి వరకు, అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రన్ అయినటువంటి ఈ 6-7 monthsలో ఒక స్టూడెంట్ని ఎంత చేంజ్ చేయొచ్చు, ఎంత చేంజ్ చేయగలిగామో. July 1st ఓపెనింగ్ రోజు నుంచి ఈరోజు March 1st ఈ రోజు వరకు ప్రతి ఒక్క పేరెంటు మీ పిల్లల్లో ఏ ఏరియాస్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంత చేంజ్ ఉంది అనేది 100% పేరెంట్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఎంత చేంజ్ ఉందనేది
డిసిప్లిన్, ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్. అంటే స్కూల్కి రావటం దగ్గర నుంచి, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిజంగా పేరెంట్స్ అందరికీ ఈ డయాస్ నుంచి ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ చేయాలి. ఎందుకనంటే ఒక డిఫరెంట్ కరిక్యులంలో మన పిల్లలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి వాళ్ళలో చేంజ్ రావటానికి స్కూల్ ఏం ఎఫర్ట్ చేస్తుంది అనేది ఖచ్చితంగా ప్రతి అమ్మా నాన్న పిల్లల కోసం మినిమం 1 అవర్ నుంచి మ్యాక్సిమం 2 to 2.5 hours ఎవ్రీడే ఖచ్చితంగా ఈ కరిక్యులంలో పేరెంట్స్ స్పెండ్ చేయాలని, అలా చేస్తే ఇంకా ఇంకా చాలా రకాలుగా స్టూడెంట్స్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కరిక్యులంలో ఉన్నటువంటి పాత్వే సిలబస్లో ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్తో పాటు ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీసే కావచ్చు, స్పోర్ట్సే కావచ్చు, ప్రతి దాంట్లో స్టూడెంట్ని పర్ఫెక్ట్ చేయటానికి ఇక్కడ జరిగేటువంటి రీసెర్చ్కి ఖచ్చితంగా మాకు పేరెంట్స్ వైపు నుంచి ఎలా అయితే బిగినింగ్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్ ఎలా అయితే మాకు సపోర్ట్ చేశారో, అలాగే మీ పిల్లల కోసం, మన పిల్లల కోసం పేరెంట్స్ వైపు నుంచి మా రిక్వెస్ట్ ఇది. ఖచ్చితంగా స్కూల్లో ఏం జరుగుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు స్కూల్లో, మీ వైపు నుంచి వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలనేది. చాలామంది పేరెంట్స్ ఈ సిలబస్ను మేము ఇంట్లో చెప్పలేం కదా ఎలాగా అని చెప్పి మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మీరేమీ సిలబస్ డెప్త్కి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో పేరెంట్స్ వైపు నుంచి అంటే డే టు డే స్కూల్ రన్నింగ్ యాక్టివిటీలో చాలా రకాల వేరియేషన్స్, అంటే వేరియస్ స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, వేరియస్ కల్చర్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉండటం ద్వారా స్కూల్స్ టైమింగ్స్ దగ్గర నుంచి కానీ, హోంవర్క్స్ దగ్గర నుంచి కానీ, ఇవ్వాలని వద్దని, టైం ఎక్కువ ఉండాలని తక్కువ, రకరకాల ఒపీనియన్స్ ఫస్ట్ 3-4 months ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ తర్వాత చాలా చాలా కోఆపరేటివ్గా స్టూడెంట్ ఇంట్రెస్ట్ అన్నది నిజంగా ఈ డయాస్ తరపున, మా తరపున, మేనేజ్మెంట్ తరపున, ఫ్యాకల్టీ తరపున, ప్రిన్సిపల్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఖచ్చితంగా ఈ స్కూల్లో ఉన్న 169 స్టూడెంట్స్ని అప్రిషియేట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, ఎక్సలెంట్గా వాళ్ళు ఈ స్కూల్ని ఇష్టపడతా ఉన్నారు. అంతేకాదు ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి మీ అందరికీ. ఖమ్మం ఏదైతే ఉందో ఈరోజు మాకు తెలంగాణ వైడ్గా ఎంత రికగ్నేషన్ ఉంది అని అంటే, ఖమ్మంలో ఎక్కడ బయటికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళనియండి, ఒక షాపింగ్కి వెళ్ళనియండి, ఒక గ్యాదరింగ్, ఒక 100 members గ్యాదరింగ్లోకి వెళ్ళినా కానీ పలానా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ మేడం అనో సార్ అనో ఒక రికగ్నేషన్ మాకు ఎలా అయితే ఈ ఖమ్మంలో ఉందో, ఈ గ్లోబల్ విస్టా స్కూల్లో చదువుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి నెక్స్ట్ కమింగ్ 2 yearsలో 1000 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న ఈ స్టూడెంట్ గ్లోబల్ విస్టా స్టూడెంట్ అనే రికగ్నేషన్ ఇచ్చేలాగా ఈ స్కూల్ రన్ అవుద్దని, ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కడున్నా ఖమ్మంలో ఎవ్వరికి ఆ స్కూల్లో చదువుతున్నారని తెలియకపోయినా కానీ స్టూడెంట్ని చూసి, స్టూడెంట్ కమ్యూనికేషన్ చూసి, స్టూడెంట్ బిహేవియర్ చూసి నువ్వు గ్లోబల్ విస్టా స్టూడెంట్వా అని అడిగేలాగా ఈ పిల్లల్ని మేము తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.